శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాన్ని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణమవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణమవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణమవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడి కుజుడు రావడం వల్ల ఏమైందంటే, కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి, మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో కలగడం వల్ల జాతకుడికి ఒక విధంగా అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. మరి గురువు భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉండడం జాతకుడికి తండ్రి గారి ద్వారా, సంతానం ద్వారా, తను వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ద్వారా జాతకుడికి కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన వ్యక్తిగత శ్రమతో లేదా తన ప్రయత్నంతో ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి అదనంగా ఎలా ఉంటుందంటే, ఎక్కువ కుటుంబ విషయాల్లో కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. అంటే చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఒక వ్యక్తికి వెనకాతల భగవంతుడు ఉండి నడిపిస్తున్నాడనే ధైర్యం వచ్చినప్పుడు అతను ఏ విధంగానా సరే తన సమస్యని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇది కేవలం మంచి కార్యక్రమాల వరకు ఈ గురువు యొక్క సహకారం కుజుడికి ఏర్పడడం వల్ల కుటుంబ సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే జాతకుడికి వివాహ సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా, ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా కంప్లీట్గా ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే గురువు ఎప్పుడైనా సరే ఒక భావాన్ని వీక్షిస్తున్నప్పుడు, ఆ భావంలో ఉన్నప్పుడు, ఆ భావాధిపతిని కలిసినప్పుడు వ్యక్తిగతంగా సాధించలేని ప్రయత్నాన్ని దైవ బలంతో సాధించవచ్చు. అంటే ఏదన్నా దైవ బలం అంటే ఆ కన్సర్న్ సంబంధించినటువంటి అధిదైవాన్ని భగవంతుడిని మరి గట్టిగా పూజిస్తే ఖచ్చితంగా ఆ భావం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ధనస్థానంలో శుక్రుడు యొక్క రాశిలో ఈ గురు కుజులు కలయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడినా, అధిక మొత్తంలో ధనం కావలసి ఉన్న కంపల్సరిగా మరి గురుగ్రహ అనుగ్రహం కోసం, శుక్రగ్రహ అనుగ్రహం కోసం, కుజగ్రహ అనుగ్రహం కోసం అన్నీ కలిపి జాయింట్గా మరి కనకదార స్తోత్ర పారాయణ వల్ల, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల 100% జాతకుడికి మరి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. లేదా ఏదైనా స్త్రీధనం, అంటే స్త్రీధనం అంటే ఇంకో విధంగా అర్థం చేసుకోకూడదు. అది భార్య ద్వారా అవ్వచ్చు, అలాగే పిల్లలు అమ్మాయిలు ఉంటే వాళ్ళు సహకరించవచ్చు. సో ఈ విధంగా తల్లిగారు సహకరించవచ్చు, లేదన్నా ఆడపడుచులు, అంటే స్త్రీకి సంబంధించిన ధనాన్ని స్త్రీధనం అనడం జరుగుతుంది. అలాగే ప్రతి కుటుంబంలో కూడా అమ్మాయిల ఆడపిల్లల పెళ్లి కోసం కొంత ధనాన్ని పెట్టడం, లేదంటే తల్లిగారు వారసత్వంగా ఆమెకు వస్తున్నటువంటి ఆస్తి కూతుర్లు చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ ధనాన్ని స్త్రీధనం అంటూ ఉంటారు. సో అటువంటి ధనం ఈ రాశి వారికి అవసరం నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఈ స్త్రీధనాన్ని తన అవసరానికి తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఏదో విధంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని తిరిగి తీర్చే ప్రయత్నం చేయాలి. పైపెచ్చు తీసుకున్నంత కాకుండా మరి దానికి కాలమాన పరిస్థితుల ప్రకారం దానికి కొంత అదనంగా కలిపి ఇవ్వడం వల్ల అది మీకు ఖచ్చితంగా ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటిది ఏమైనా మీకు ఈ మేషరాశి వారు ఏదన్నా ఈ రుణం తీర్చుకోవలసి ఉంటే, అది మీ యొక్క చెల్లెళ్ళది కానీ, అక్కగారిది కానీ,
లేదంటే ఏదన్నా మాతృ సమానమైనటువంటి గురువుల యొక్క సంబంధించినటువంటి రుణం ఏమన్నా ఉంటే మరి ఈ సమయంలో మీరు తీర్చుకోవడం వల్ల అది మీకు అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, అలాగే మీకు ఏదో విధంగా విద్య నేర్పిన వాళ్ళు, మీ అభివృద్ధికి సహాయపడిన స్త్రీలు ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటే వాళ్ళని ఏదన్నా సత్కరించే ప్రయత్నం చేసినా కూడా 100% మరి ఈ రాబోయే 45 రోజుల్లో మరి 100% జాతకుడికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్థికపరమైనటువంటి సహకారం కానీ, సంపాదన కానీ కలుగుతుంది. లేదంటే మీ యొక్క స్థిరాస్తి విపరీతంగా పెరగడం వల్ల కానీ, లేదంటే మీకు పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తి విలువ పెరగడం వల్ల కంప్లీట్గా మీకు ఆర్థిక పరంగా మంచి గ్రోత్ ఈ రాబోయే 40 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల, గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి, అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది? కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన, ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురువులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.